Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి స్వాగతం సుస్వాగతం. అన్ని మంచి తరుణములే, అన్ని శుభ శకునములే. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల గవర్నమెంట్లు అభివృద్ధి కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం మరింత పుంజుకుంటోంది. ఇక ఈ టైంలో రియాలిటీ రంగం అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్తో మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని అప్రూవల్స్తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి. ఇక ఇందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావలసిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దానికి ఒక చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఇక ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. ప్రైమ్ లొకేషన్, మోడర్న్ లైఫ్ స్టైల్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అండ్ ఆర్కిటెక్చర్, ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఏవైనా, కస్టమర్ల ఆకాంక్షలు ఆకాశమంత ఎత్తులో ఉన్నా అవన్నీ అందుకోగలిగే సత్తా కొద్ది మందికే ఉంటుంది. లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో ప్రాజెక్టులు డిజైన్ చేయాలన్నా, కస్టమర్లు మెచ్చేలా వాటిని తీర్చిదిద్దాలన్నా తిరుగులేని కమిట్మెంట్ ఉన్నప్పుడే సాధ్యపడుతోంది. లగ్జరీ ప్రాజెక్టుల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో అతి పెద్ద విల్లా ప్రాజెక్టు డెవలప్ చేసింది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక ఈ ప్రాజెక్టులో 121 హై ఎండ్ లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో హై రైజ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ప్రాస్పెరా కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది. హలో అండి అందరికీ. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ MD రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్ ఫైన్. కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం, ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్, నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాను. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోను బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానం దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మహబూబ్ నగర్ కలెక్టరేట్ కు అతి చేరువలో ఈ సంస్థ డెవలప్ చేసిన గ్రీన్ మెరిడియన్, గ్రీన్ కౌంటీ ప్రాజెక్టులు సూపర్ హిట్ అయిపోయాయి. ఇక ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ సూర్యాపేట, వరంగల్లోను ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ ను డెవలప్ చేస్తోంది. వన్ టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక 200 కిలోమీటర్స్ రేంజ్. అవుటర్ రింగ్ రోడ్తో పాటు త్రిబుల్ ఆర్ వస్తే ఆల్మోస్ట్ మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది. తెలంగాణలో 50% మనకు అర్బన్ ఏరియా అయిపోతా ఉంది. రూరల్ ఏరియా ఒక 100 కిలోమీటర్స్. సో ప్రతి ఒక్కరు అర్బన్లో రావాలి, అర్బన్లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అర్బన్లోనే ఆల్మోస్ట్ మైగ్రేషన్ అవుతా ఉన్నారు. సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా, అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమిగ్రేట్ అవుతా ఉన్నారు. సో కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ
కావాల్సింది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అండ్ హాస్పిటల్. ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఇంకోటి మంచి ఆక్సిజన్ లెవెల్స్. విలేజ్లలో బ్రహ్మాండమైన ఆక్సిజన్, అర్బన్ కొద్ది కూడా రూరల్ బెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇంకా మీ దగ్గర నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు మన్నెగూడ సంరక్షణ అనే ప్రాజెక్టు మేము 60 ఎకరాలు చేపట్టినాం. విల్లా ప్రాజెక్ట్ వెళ్ళిపోతా ఉన్నాం. అది కూడా నియర్ బై మనకు 1 hour ఇన్ ఎయిర్పోర్ట్. ఫామ్ హౌసెస్ కింద మనం 1200 yards లో 2000 SFT అంటే ప్లాన్ అంతా జరుగుతూ ఉన్నది. మంచి క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ క్లబ్ హౌస్, 60 acres లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బై ద బై భూత్పూర్లో ఒక 60 acres లో భూత్పూర్లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకో ప్రాజెక్ట్. బై ద బై వరంగల్లో కూడా అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అప్కమింగ్ ఇవి వస్తాయి. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో, ప్రైమ్ లొకేషన్, ఇలా ప్రతి దానిలో టాప్ గా నిలిచేలా డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టు కస్టమర్ల నుంచి ఈ ప్రశంసలు అందుకుంటున్న సంస్థ రియాలిటీ రంగ దిగ్గజమైన ఎస్ఎంఆర్ హోర్డింగ్స్. కస్టమర్లు కోరుకునే దానికన్నా ఎక్కువ ఫెసిలిటీస్, అవి ప్రపంచ స్థాయిలో ఉండేలా డిజైన్ చేయటం ఎస్ఎంఆర్ హోర్డింగ్స్ స్పెషాలిటీ. ఆధ్యాత్మికత ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత, ఆనందం కొలువుంటాయి. అందుకే ఎస్ఎంఆర్ హోర్డింగ్స్ అన్ని కీలక ప్రాజెక్టుల్లో ఆధ్యాత్మికతను పెద్దపీట వేస్తూ వస్తోంది. ఈ పరంపరకు కొనసాగింపు కొండాపూర్ ఏరియాలో ఈ సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో కలియుగ దైవం వెంకటేశ్వరుని ఆలయం నిర్మిస్తోంది. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు రీసెంట్ గా జరిగాయి. శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి గారి మంగళ శాసనములతో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ ఈవెంట్ కు ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ నివాసితులతో పాటు ఎస్ఎంఆర్ హోర్డింగ్స్ సంస్థ కస్టమర్లు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా కమ్యూనిటీలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడమో అది మీ చేతి ద్వారా మీ స్వహస్తాలతో యంత్ర స్థాపన, మానవ స్థాపన జరగడం అనేటువంటిది మేము ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా భావిస్తున్నాము. మరి మీరు విచ్చేసిన మీ సమయానికి మా కృతజ్ఞతలు తెలుపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిగా ప్రార్థిస్తున్నాము. సో వి ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టీమ్. లెట్ us try to hear few blessings from his side to all our community, to all our members. Thank you. Jai Shri Narayana. And all of you are engaged in his service here. A very beautiful temple is constructed. Sriman Ram Reddy, Sarita, they made a very, very wonderful temple here in this complex. Seems that he made so many complexes so far, but this is probably the first one where he made a very beautiful temple for all the residents here to have wonderful divine support of Lord Venkateshwara. So he brought the Lord at the handful distance of the residents and thus made them very devoted. This is a very, very wonderful thing that he made, because we are in a situation where there is a kind of instability, there is a kind of fear, there is a kind of uncertainty, and during this kind of time we need a kind of not just external support, but also we need a kind of inner support, a spiritual support, a divine intervention which makes us strong to face the situation, to rise to the occasion and to respond appropriately to the situations. That is what is making here in this complex. I hope that he continues this trend even in his future endeavors. Jai Srimanarayana. Om Brihatsamakshetra Bhadvarthavrishtayam Yadavavedam Balamasta Tejah Govinda Om Mangalyadharana Muhurtah Sumuhurtah
ప్రైమ్ లొకేషన్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ రెండిటి బ్లెండ్గా టాప్ క్లాస్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ మీ అందరికీ తెలిసిందే వాసవి గ్రూప్. చూడగానే వావ్ అనేంత గ్రాండ్గా ఈ ప్రాజెక్టులు డిజైన్ చేయడం వాసవికే సాధ్యం అండోయ్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, హై రైజ్ లైఫ్ స్టైల్కు అద్దం పట్టే ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ప్రతి ప్రాజెక్టును చాలా ఐకానిక్గా తీర్చిదిద్దిన ఘనత వాసవిది. ఆల్వేస్ కస్టమర్ ఫ్రెండ్లీ అనేది వాసవి పాలసీ. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు లాంచింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు కస్టమర్ల ప్రాధాన్యతలకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో నమ్మకమైన బ్రాండ్గా ఎదిగింది. గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్ నగర నమ్మకాన్ని సొంతం చేసుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థ వాసవి గ్రూప్. 17 commercial and 30 residential projects completed successfully, targeting 50 million square feet in 5 years, with 8 million square feet already built. 310 acres of villa plots sold, with 25,000 plus happy customers. లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. Vasavi Group. Think Hyderabad. Think Vasavi. హఫీజ్పేటలో వాసవి సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తోన్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ నడుమ మోడర్న్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ వాసవి లేక్ సిటీ. హఫీజ్పేటకు ఐకానిక్ గా నిలిచే వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. ఇక ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అవుతోంది. నమ్మకమే పెట్టుబడిగా అఫోర్డబుల్ రేట్స్ లో ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయే రీతిలో అన్ని ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది వాసవి గ్రూప్. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా హఫీజ్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. హఫీజ్పేట్లో 17.5 ఎకర్స్లో వాసవి లేక్ సిటీ డెవలప్ అవుతుంది. దాదాపు ఇందులో 1900 ఫ్లాట్స్ ఉన్నాయండి. ప్రోగ్రెస్ బాగుందండి. ఈవెన్ కరోనా పరిస్థితులు తట్టుకొని కూడా ముందుకెళ్తున్నామండి. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందనందనంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెండు ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ లాస్ట్ 30 ఇయర్స్లో మేము హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి. దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 ఇయర్స్లో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర. ఈ క్వార్టర్లో మెట్రోపోలిస్ అండ్ నందనం కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మా వాసవి గ్రూప్ యూఎస్పీ వచ్చి లొకేషన్ అండి. లొకేషనే మెయిన్ మాకు అడ్వాంటేజ్. జనరలీ వెనెవర్ వి ఫైనలైజ్, ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది 3 అంశాలు ఉంటాయండి. ఈ 3 అంశాలు ఏంటంటే లొకేషన్, లొకేషన్, లొకేషనే. కన్స్ట్రక్షన్ పరంగా అందరు కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే, రేరా గైడ్ లైన్స్ మీట్ అయ్యే చేయవలసి వస్తుంది. సో దాంతోపాటు కొన్ని ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ అని అటువంటివన్నీ మనం పెడుతున్నాం. వేరే బిల్డర్స్ ఒకవేళ వాళ్ళకు మాకు తేడా ఏంటి అంటే కనుక మా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వెరీ 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 ప్రైమ్ లొకేషన్లో ఉంటాయండి. అదే మాకున్న హైయెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. హైదరాబాద్ రియాలిటీ రంగానికి వేగు చుక్కగా నిలుస్తూ విలువలే సోపానంగా, కస్టమర్ల అభిమానమే పరమవాదిగా రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందించిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్.
రియాలిటీ రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ నవతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ సంస్థ 2 దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ సందర్భంగా నిర్వహిస్తున్న గ్రాండ్ ఈవెంట్ కోసం టోటల్ రియాలిటీ రంగమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సంస్థ 20 ఇయర్ సెలబ్రేషన్స్ మే 11న హైటెక్స్ లో గ్రాండ్ లెవెల్లో జరగనున్నాయి. హలో ఆల్, ప్రజెంట్ మనతో ఉన్నారు ఎన్సిడి చైర్మన్ శ్రీనివాసరావు గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అమ్మా. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా సార్, ఇప్పుడు మన 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరపబోతున్నారు కదా, సో దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దాని గురించి మాకు చెప్తారా? యా, చాలా సంతోషం. ఎన్సిడి 2 దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ నోవాటెల్లో మే 11న ఈవినింగ్ జరుపుకోబోతున్నాం. ఇది చాలా ఘనంగా మన ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సార్, గెస్ట్స్ గా ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు? 20వ వార్షికోత్సవ సంబరాలకి మన రాష్ట్ర హానరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారిని, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని, అలాగే సెంట్రల్ నుంచి హానరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్స్ హోమ్ మన బండి సంజయ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మరియు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలని ఇన్వైట్ చేయడం జరిగింది. మరియు ఇతర అనేక రకాలైన ఇండస్ట్రీ పెద్దలు, కరడాయి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, జయదీప్ రెడ్డి గారు, జగన్నాథ్ గారు, అలాగే ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, అలాగే నెరాడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారిని, మరియు స్టేట్ ప్రెసిడెంట్ విజయసాయి గారిని, మరియు వెస్ట్ జోన్ బిల్డర్స్ ప్రతినిధులు ప్రేమ్ కుమార్ గారిని, సత్యం శ్రీరంగం గారిని, కేవీ ప్రసాద్ గారిని, లక్ష్మీనారాయణ గారిని, మరియు ఇతర అనేక రకాలైనటువంటి బిల్డింగ్ అసోసియేషన్ సంబంధించిన పెద్దల్ని, మా ఎన్సిడి ఫ్యామిలీ సభ్యులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సార్, 20 ఇయర్స్ మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. సో ఈ 20 ఇయర్స్ మీరు ఎలా మేనేజ్ చేశారు? అసలు మీరు మెయిన్ విజన్ ఏంటి సార్? ఎన్సిడి సిగ్నేచర్ ఇస్ క్వాలిటీ. సో ఎన్సిడి ఆల్వేస్ డెలివర్స్ ద ప్రాజెక్ట్. చెప్పిన విధంగా ఏ క్వాలిటీ అయితే ప్రామిస్ చేసామో, ఏ టైంకి అయితే ప్రామిస్ చేసామో అదే టైంకి ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్టులు డెలివరీ చేయడం జరిగింది. ఆ లాయల్ గా, ట్రాన్స్పరెంట్ గా, క్వాలిటీగా ఉండటం వల్ల కస్టమర్లు కూడా ఎంతో భరోసా ఉంచి ఒక ఇన్వెస్ట్మెంట్ కాకుండా 2-3 ఇన్వెస్ట్మెంట్లు పెడతాం, మరి వారి తరపున ఇంకా వేరే కస్టమర్లు తీసుకురావటం, అలా కస్టమర్లు కూడా నమ్మి మమ్మల్ని దీవించడం వల్ల మేము కూడా ఈ 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా సాధించడం జరిగింది. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వెలువోల్ శ్రీనివాసరావు గారు 20 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన శుభాభినందనలు, శుభాశీస్సులు. శ్రీనివాస్ గారు నాకు చిరకాల పరిచితుడిగా ఉండడం చాలా సంతోషం. అలాగే ఒక రకంగా నేను కనకపోయినా నా కన్న బిడ్డ లాంటివాడు. ఉత్త కన్స్ట్రక్షన్ అనేటువంటిది కాకుండా చక్కదైనటువంటి సేవాబద్ధంలో అతను నడవటం నాకు ఎంతో ముచ్చట కలిపేటువంటి ఒక విషయం. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇంకా మున్ముందు ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్ష చేస్తూ ఆ వెంకటేశ్వరుడు అలమేలు మంగ అన్నమాచార్యులు వారి అనేక అనంత మంగళాశాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. నిఖిల 20 వసంతాల విజయవంతమైన ప్రయాణం వెనుక సంస్థ అధినేత శ్రీనివాస్ గారి నాయకత్వం, ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పాటించే విలువలు ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే నిఖిల 20 ఏళ్ల పండుగకు కేవలం రియాలిటీ రంగం నుంచే కాదు, వ్యాపార వర్గాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులందరి నుంచి ప్రశంసలు వెల్లువడుతున్నాయి. కస్టమర్లందరినీ కుటుంబ సభ్యులుగా భావించే శ్రీనివాస్ గారి దృక్పథం ఆయనని అజాత శత్రువును చేసింది. నిఖిల కన్స్ట్రక్షన్స్ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ప్రత్యేకంగా నా మిత్రుడు శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. విల్లాలు కడుతున్నారు, హై రేంజ్ బిల్డింగ్స్ కడుతున్నారు, దాంతోపాటు కమర్షియల్ కూడా చేస్తున్నారు. పిల్లలు కూడా మాస్టర్స్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడే స్థిరపడి దీన్ని బలోపేతం చేయడంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది. ఇంకా మా శ్రీనివాసు మరిన్ని ప్రాజెక్టులు చేసి మరింత మందికి ఉపయోగపడే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా మిత్రుడు మా అందరికీ కూడా కాలేజీ డేస్లో పెద్దన్నగా నిలిచినటువంటి శ్రీనివాస్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక చిన్న కంపెనీగా మొదలుపెట్టి ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిఖిల కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఒక్కొక్క ఇటుకు కూడా పేర్చుకుంటూ వచ్చి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక మంచి కంపెనీగా తీర్చిదిద్దినందుకు శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి పిల్లలు కూడా ఈరోజు ఈ రంగంలోకి రావటం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని సందర్భంగా తెలుసుకుని, మా మిత్రుడు
ఒక కష్టపడి ఈ స్టేజ్కి ఈ కంపెనీని తీసుకురావడం చాలా సంతోషమని తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రియమిత్రుడు శ్రీనివాస్ గారు నిఖిలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు మే 11 అవుతున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారు గత 26 సంవత్సరాలుగా నాకు చాలా దగ్గర మిత్రుడు. కష్టపడి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే కమిట్మెంట్ చేస్తాడో అది 100% డెలివరీ చేయడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వాల్యూస్తో ఈరోజు ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా, క్లీన్గా 100% కస్టమర్ డిలైట్తోని వ్యాపారం చేయడం చాలా కష్టం. మా శ్రీనివాస్ గారు మా ఫ్రెండ్ అయినందుకు, ఇలాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ని ఇంత తక్కువ కాలంలో క్రియేట్ చేయగలిగినందుకు సంతోషిస్తూ మరొకసారి మా వివిసి తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మా మిత్రుడు వెలివల శ్రీనివాసరావు గారు తన వ్యాపార రంగంలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రత్యేకంగా అతనికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మోకిలాలో టాప్ 1 బిల్డర్గా ఉన్న మా మిత్రుడు, నాకు అత్యంత సన్నిహితుడు, నాకు 20 సంవత్సరాలు తెలిసిన వ్యక్తి, మా బిల్డర్ వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్లో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా నాకు తోడుగా ఉంటూ అందుబాటులో ఉంటున్న నా మిత్రుడికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలోనే నా మిత్రుడు అని సంతోషంగా చెప్పుకునే విధంగా మా శ్రీనివాస్ ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా. శ్రీనివాస్ గారు నాకు అరౌండ్ అబౌట్ మోర్ దాన్ 25 years అని తెలుసు. ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. తను బిల్డర్ అయింది ఆల్మోస్ట్ 20 years అయింది. అసలు ర్యాపిడ్ గ్రోత్తో వచ్చేసాడు. పిల్లలు కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు. పాప కూడా వెరీ యాక్టివ్. సో యూ విల్ కమ్ అప్ లైక్ ఎనీథింగ్. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ బ్రైట్ ఫ్యూచర్. నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ 20 years కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వివాంత సెంట్రల్ కోర్ట్ మోకిలాలో ఒక ఫ్లాట్ తీసుకున్నాను 3 years బ్యాక్. ఫస్ట్ థింగ్ వెన్ ఐ మెట్ దెమ్, ఫ్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే మాకు చెప్పారో ఈ రోజుకి కూడా అదే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. దే ట్రీట్ అస్ లైక్ ఎ ఫ్యామిలీ. ఈవెన్ దో ఆయన ఎంత బిజీ ఉన్న శ్రీనివాస్ గారు వేరే ప్రాజెక్ట్స్లో కానీ, బట్ స్టిల్ హీ మేక్ షూర్ దట్ మా వెల్ఫేర్ ఎట్లా ఉంది, మా సొసైటీ ఎట్లా ఉందని ఖచ్చితంగా అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్. బ్యూటీ అండ్ కంఫర్ట్, మోడర్న్ అండ్ ఎలిగెంట్, ట్రెండీ అండ్ ట్రెమెండస్, ప్రతి విషయంలోనూ వావ్ అనిపించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రతి కళకు రెక్కలు తొడిగేలా, ప్రతి నమ్మకానికి భరోసా ఇచ్చే కమిట్మెంట్ ఉంటేనే ఇది సాధ్యం. ఈ క్వాలిటీలు పుష్కలంగా ఉన్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లగ్జరీ సెగ్మెంట్లో కొత్త సంచలనాలకు వేదికగా నిలిచే ప్రాజెక్టులతో మెప్పిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. ORR ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కైను రూపొందిస్తోంది. అద్భుతమైన ప్లానింగ్ తో అత్యాధునిక నిర్మాణ శైలిలో హై స్టాండర్డ్ లివింగ్ కు తగ్గట్టు ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ హబ్లకు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటం స్కై ప్రాజెక్టుకు తిరుగులేని అడ్వాంటేజ్. లగ్జరీ ప్రాజెక్ట్స్ లో స్పెషల్ గా పేరు తెచ్చుకొని రియాలిటీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. లగ్జరీ హోమ్స్ బెస్ట్ ప్రైజింగ్ లో అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. హై స్టాండర్డ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్కై ప్రాజెక్ట్ ను అల్టిమేట్ లెవెల్లో డెవలప్ చేసి కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. విశ్వసనీయమైన నాణ్యతకు, క్వాలిటీకి, విలాసవంతమైన జీవితానికి పెట్టిన పేరు రాధే కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు రాధే కన్స్ట్రక్షన్స్ కొల్లూరు సమీపంలోని వెల్మల వద్ద స్కై అపార్ట్మెంట్స్ నిర్మించిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ORR ఫేసింగ్లోనే ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర గార్డెన్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో టోటల్ 10 ఎకరాల విశాల విస్తీర్ణంలో టోటల్ మనకి 7 towers ఉన్నాయి. డౌన్ స్టిల్ ప్లస్ 23 floors నిర్మించారు. అండ్ మనకి 50,000 SFTలో క్లబ్ హౌస్ ఉంది. అండ్ అలాగే 1,50,000 SFTలో ఎమ్యూనిటీస్ అనేవి ఇచ్చారు. ఆ ఎమ్యూనిటీస్ కూడా బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, అలాగే స్విమ్మింగ్ పూల్, కోవర్కర్ స్పేస్, యాంఫీ థియేటర్, ఇంకా ఇలాంటి ఎమ్యూనిటీస్ చాలా ఇంక్లూడ్ చేస్తున్నారండి. అండ్ మోర్ ఓవర్ చాలా స్పేషియస్గా అండ్ అన్ని సైడ్స్ నుంచి కూడా మనకి మంచి వెంటిలేషన్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో మొత్తం మనకి 1,315 SFT నుంచి 2,300
2800 రేంజ్ ఆ ఎస్ఎఫ్టీ వరకు మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి 2, 3 and 3.5 BHKలో అవైలబుల్గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా స్కై అపార్ట్మెంట్స్కి వచ్చేసి మోడల్ ఫ్లాట్ చూడండి అండ్ మీకు నచ్చిన ఫ్లాట్ పర్చేస్ చేసుకోండి. హాయ్ అండి. గుడ్ నేమ్? సందీప్. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కూడా రాధే కన్స్ట్రక్షన్ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయారు. సో స్కైలో అపార్ట్మెంట్ తీసుకున్నారు కదా. ప్రెసెంట్ మనకి గేటెడ్ కమ్యూనిటీస్ చాలా వచ్చేస్తున్నాయి. సో మీరు ఎందుకు స్కైలోనే చూస్ చేసుకున్నారు? ఇది ఓఆర్ఆర్కి చాలా ఈజీ కనెక్టివిటీ అండి. అండ్ ఐటీ సెజ్లకు కూడా చాలా ఈజీ కనెక్టివిటీ. అండ్ గార్డియం స్కూల్ కూడా ఆపోజిట్లో ఉంది. అండ్ చైల్డ్ సెంట్రిక్ థీమ్ అది. సో ఇవన్నీ చూసి మేము ఇక్కడ తీసుకున్నామండి. ఓకే. సో మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా లేదంటే మీరు ఎలా జస్ట్ ఫాలో సో నేను ఈ ఏరియా అంతా చూసానండి. సో when I searched in internet and everywhere, so their approach is also good when we are here. So వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మాకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేశారు. సో అవన్నీ చూసి నేను తీసుకున్నానండి. ఓకే. సో కనెక్టివిటీ వైస్ చూసుకుంటే మీకు ఎంతవరకు బాగుంది? అంటే ఓఆర్ఆర్ నుంచి నా ఆఫీస్కి 35-40 minutes పడుతుందండి. సో నియర్ బై అనిపించింది అది. ప్లస్ కొల్లూరు ఎగ్జిట్కి 2.5 kilometers. సో మోరార్లెస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇక్కడే వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అనిపించి తీసుకున్నానండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రెసిడెన్షియల్ మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ తో ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Udayashree signing off and you guys keep watching T News. Bye bye.